చూస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ప్రస్తుతం సాంకేతిక లోపంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టుగా తెలుస్తోంది పైలట్. విమానం అత్యవసర ల్యాండింగ్ తో భయాందోళనలో ఉన్నారు ప్రయాణికులు. ఇండిగో విమానంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం ఇది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి సంబంధించి మీరు ఆ ఫైల్ షాట్స్ చూడడం జరుగుతుంది, రిప్రజెంటేటివ్ వీడియోస్ ని. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఇండిగో ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి దిగింది. ఇటు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం గన్నవరం ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ దిగింది. గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఈ విమానం గన్నవరంలో ల్యాండ్ అయింది. మరి ముఖ్యంగా హైదరాబాద్లో ల్యాండింగ్కి వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఏటీసీ అధికారులు గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించారనేది ఇంకొక చర్చ. ఇండిగో విమానంలో మొత్తం 222 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా అహ్మదాబాద్ ఘటన తర్వాత ప్రస్తుతం విమాన ప్రమాదాలకు సంబంధించి చర్చ జోరందుకుంటోంది. విమాన ప్రమాదాలకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో విమానంలో చిన్న సమస్య తలెత్తిన ప్రయాణికులు భయపడిపోతున్నారు. మరి ముఖ్యంగా అక్కడ పరిస్థితులు చూసుకుంటే కనుక ఆందోళనకర పరిస్థితుల్లాగే ఉన్నాయేమో అనే ఒక భావనలోకి వచ్చేసారు ప్రజలు. విశ్వాస్ అదిగో మీరు చూస్తున్నారు, ఇదే ఇండిగో ఫ్లైట్కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం ప్రస్తుతం ఆ ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో వాతావరణం అనుకూలించకపోవడం కారణంగానే అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్, అట్ ద సేమ్ టైం పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. వరుస విమాన ప్రమాదాలకు కారణం ఏంటి? మరి ముఖ్యంగా సంస్థల ఫెయిల్యూర్, రెండవది సాంకేతిక లోపం. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కి దిగడం ప్రస్తుతం అందరినీ ఆ ప్రయాణికుని షాక్కి గురి చేస్తుంది. సాంకేతిక లోపంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. విమానం అత్యవసర ల్యాండింగ్తో అక్కడ ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇండిగో విమానంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు. రిమెంబర్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 222 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటు ఇద్దరు పైలట్లతో పాటు మరి ముఖ్యంగా ఆ స్టాఫ్ మొత్తం అంతా చూసుకుని ఒక 10 మంది అనుకుందాం. అంటే సుమారుగా 232 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం ఇది. ఈ నేపథ్యంలో ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ దిగింది? అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి ఇండిగో విమానం అత్యవసర గన్నవరం ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తుంది. టెక్నికల్ ఇష్యూస్ అంటే సాంకేతిక లోపం కారణంగానే ఎమర్జెన్సీగా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కొంత పైలట్ కూడా చాకచక్యంగా వ్యవహరించడంతోనే ఇది అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వాస్తవంగా కొంత ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టెక్నికల్ ఇష్యూ అంటే ఫ్లైట్ లో కొంత టెక్నికల్ ఇష్యూస్ రావడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి పైలట్ గన్నవరం ఎయిర్పోర్ట్ లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీన్ని ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. విమానంలో దాదాపు 222 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. వాళ్ళంతా ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నారు. ఆ టెక్నికల్ ఇష్యూస్ అంతా కూడా సార్ట్ అవుట్ చేయడమా, లేకపోతే వేరే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి
ప్రయాణికుల వల్ల స్వస్థలానికి పంపడం అనే దానిపైన అధికారులు ఆలోచన చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఈ మధ్య కాలంలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా అత్యవసర ల్యాండింగ్ అవడం అనేది మొదటిసారి చెప్పుకోవచ్చు. మన జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత కొంత విమానయాన సంస్థలు కానీ లేకపోతే విమానయాన శాఖకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రతి విమానానికి సంబంధించి అంటే డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విమానాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఈ రోజు బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి ఈ ఫ్లైట్ కి సంబంధించినటువంటి సాంకేతిక లోపం దేని వల్ల వచ్చింది అంటే జనరల్ గా ప్రతి విమానాన్ని ముందుగా టెక్నికల్ గా అన్ని రంగాలుగా పరిశీలించిన తర్వాత మాత్రమే అనుమతిస్తారు. కానీ ఈ రోజు ల్యాండ్ అంటే గాల్లో ఉన్న తర్వాత టెక్నికల్ ఇష్యూ రావడం వెంటనే పైలట్ అప్రమత్తమై గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏంటి కారణాలను కూడా ఇప్పటికే అధికారులు అన్వేషిస్తున్నారు. పూర్తి కారణాలు తెలిసిన తర్వాత ఇంతకు ముందు చెప్పుకున్నట్లే వేరే విమానం ఏర్పాటు చేయడం లేకపోతే ఇదే సార్ట్అవుట్ చేసి దీన్నే ప్రయాణికులు తిరిగి పంపడం అనే దానిపైన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వసతి కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ విమాన సంస్థలు ఈ విధంగా ఎక్కువ ప్రమాదాలకు గురి కావడం లేకపోతే ఇలాంటి సాంకేతిక సమస్యలు రావడం పట్ల కూడా ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతున్నారు. మొన్న జరిగినటువంటి ఆ విమాన ప్రమాదం తర్వాత విమానయాన ప్రయాణాన్ని కొంత దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్. చాలా మంది ఈ విమాన ప్రయాణం అంటే భయపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు కూడా ఇండిగో విమానంలో ఇలాంటి టెక్నికల్ ఇష్యూ రావడం ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయడం పట్ల కూడా ప్రయాణికులు కొంత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో దాదాపు 222 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని చెప్పాలి. పూర్తి స్థాయిలో కారణాలు కూడా అధికారులు అన్వేషిస్తున్నారు. సచిన్ లైన్లను కూడా ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అందరూ ఒకసారిగా షాక్ గురి చేసింది. ఎందుకు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి దిగింది అనే అంశం ప్రస్తుతం షాకింగ్ గా మారింది. ఎందుకంటే రిమెంబర్ కొద్ది రోజుల క్రితం ఇండిగో ఫ్లైట్ గువాహటి నుంచి చెన్నైకి వెళుతున్న ఇండిగో విమానం ప్రమాదంలో పడింది. దీంతో పైలట్లు వెంటనే మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో తక్కువ ఇంధనం ఉండడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అప్పుడు మనకు తెలిసింది. అయితే విమానంలోని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మేడే కాల్ ఇవ్వడంతో అక్కడ ఉన్న మెడికల్ అలాగే దాంతోపాటు అంటే వైద్య అలాగే అగ్నిమాపక సహాయ బృందాలు మెడికల్ అలాగే ఫైర్ టీమ్ ఉంటాగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మాట ఉపయోగించేందుకు ఫైర్ ఫైటర్స్ అంటూ ఉంటాగా వాళ్ళు కూడా అక్కడ రంగంలోకి దిగి విమానాన్ని సేఫ్గా ల్యాండ్ అయ్యేలా చేశారు. వాటిని విమానం ల్యాండ్ అయ్యేసరికి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. దాదాపు 8 గంటల 2 నిమిషాల ప్రాంతంలో ఆ విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. ఇలా వరుస ఘటనలకు సంబంధించి ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే విమానం అత్యవసర ల్యాండింగ్కి అక్కడ దిగడంతో ప్రయాణికులు కూడా వాళ్ళు భయాందోళనకులయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మనం వెళుతున్న విమానం సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్కి సంబంధించి ప్రస్తుతం దాదాపుగా అంతలోనే ఉందనుకోవాలి. అటువంటి సందర్భమే ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే సాంకేతిక లోపంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ పైలట్ చేసినట్టుగా తెలుస్తోంది. విమానం అత్యవసర ల్యాండింగ్తో భయాందోళనలో ఉన్నారు ప్రయాణికులు. ప్రస్తుతం ఇండిగో విమానంలో ఆ ఇండిగో విమానంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం మీద. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించిన ఆ విజువల్ని ఆ ఇమేజ్ని మీరు చూస్తున్నారు. ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి